ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక డివైజ్లు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నవీన్ రావు స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు. నవీన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక డివైజ్లు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో నవీన్ రావు స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు. నవీన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, లక్ష్మీదుర్గ ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ విచారణ ముగించే విధంగా సిట్ అధికారులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నవీన్ రావును గత 8 గంటలుగా సిట్ అధికారులు అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విచారణ అధికారులుగా గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డితో పాటు అలాగే జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి వీళ్ళిద్దరూ కూడా నవీన్ రావును విచారిస్తున్నట్లుగా కూడా తెలిసింది. గత 8 గంటల నుంచి ఆయన యొక్క ఇస్తున్న స్టేట్మెంట్ను ప్రస్తుతం పోలీసులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ముందు నవీన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా పలువురు బీఆర్ఎస్ నేతలను విచారించే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో నవీన్ రావు ప్రత్యేకంగా డివైజులను కొనుగోలు చేశాడు. అలాగే ఆ డివైజులతో ఎవరైతే ప్రధానంగా అప్పట్లో కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేదంటే ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కొన్ని వాహనాలు ఏర్పాటు చేసుకుని ఆ డివైజులతో వాళ్ళ యొక్క కుటుంబ విషయాలు కావచ్చు, లేదంటే వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎప్పటికప్పుడు విని పై అధికారులకు అందించారనేది అభియోగాలు ఉన్నాయి నవీన్ రావుపై. అలాగే ఎస్ఐబిలో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రణీత్ రావుతో పాటు అలాగే భుజంగరావు, రాధాకృష్ణ, తిరుపతన్న ఇలా ప్రతి ఒక్కరూ శ్రవణ్ రావు కావచ్చు, వీళ్ళందరికీ కూడా క్లియర్గా గైడెన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఎలా ఫోన్ ట్యాపింగ్ చేయాలనేది కూడా ఈయన హయాంలోనే జరిగింది. ఆ ఆదేశాలతోనే అధికారులంతా కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనేది ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన దగ్గర నుంచి ఒక సమాచారాన్ని రాబడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన సమయంలో ఎస్ఐబి అధికారులందరూ కూడా ఈయన హయాంలోనే నడుచుకున్నారు. అలాగే ఎప్పుడు ఎవరు ఫోన్లు ట్యాప్ చేయాలనేది కూడా ఈయనే ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పేవాడు. సో ఆ విధంగానే ఎస్ఐబి అధికారులు నడుచుకున్నారని ప్రస్తుతం ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ అధికారులుగా ఉన్న అప్పట్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ప్రణీత్ రావు కావచ్చు, అలాగే భుజంగరావు, రాధాకిషన్ రావు, ఇలా తిరుపతన్న వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారించారు. ఆ సమయంలో సిట్ అధికారులు విచారించిన సమయంలో చాలా కీలకమైన సమాధానం రాబట్టారు. అంతేకాకుండా ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త నందకుమార్ కూడా హాజరయ్యారు. సో ఆయన యొక్క స్టేట్మెంట్ను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఆ సమయంలో నందకుమార్ కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఫామ్ హౌస్కి సంబంధించి పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందువల్ల ఆ విషయం బయటకు వచ్చింది. తన వ్యాపారాలు కావచ్చు, లేదంటే ఇతర విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తనను బెదిరించారని కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు వరుసగా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజకీయ నాయకులు పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల జూన్ 16వ తారీఖున సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా న్యాయస్థానం ముందుకు ఈ కేసు యొక్క విచారణ రాబోతుంది. సో ఇప్పటికే అధికారులు ఈ కేసు నమోదైన కాడి నుంచి మార్చి 10, 2024లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఈ కేసును పూర్తిగా విచారిస్తూ ఉన్నారు. అయితే అనుకున్నంత సమాచారాన్ని రాబట్టలేకపోయారు. అయితే మరోసారి కొత్తగా మరో సిట్ బృందం ఏర్పడింది. సో ఇప్పుడైతే ఆ బృందం పూర్తి స్థాయిలో దర్యాప్తును అయితే చేపట్టారు. ఇప్పటికే అనుమానితులు కావచ్చు, అలాగే సాక్ష్యాలు కావచ్చు, వీరందరినీ మరోసారి విచారించి రికార్డును వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేశారు. సో ఇవన్నీ కూడా జనవరి 16వ తారీఖున సుప్రీంకోర్టులో సమర్పించవలసి ఉంటుంది. సో అప్పట్లోపు ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళని గుర్తించే పనిలో ప్రస్తుతం అధికారులు అయితే ఉన్నారు. ముఖ్యంగా నవీన్ రావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ చెయ్యమని,
ఆ నవీన్ రావుకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు, అలాగే ఈ డివైజ్లు ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి డివైజ్లను కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా అధికారులు కావచ్చు, లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ఇవన్నీ కూడా అత్యాధునిక అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన పరికరాలు. ఎవరి హయాంలో కొనుగోలు చేశాడు, ఆ తర్వాత ఈ ఎవరెవరి నెంబర్లు ట్యాంపరింగ్ జరిగింది, అలా వచ్చిన సమాచారాన్ని ఎవరికి చేరవేశాడనే దానిపై ప్రస్తుతం నవీన్ రావును విచారిస్తూ ఉన్నారు. నవీన్ రావు చెప్పే స్టేట్మెంట్ ఆధారంగా మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. మరోవైపు నవీన్ రావును అరెస్టు చేస్తారా, లేదంటే నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించేస్తారనేది కూడా చూడవలసిన పరిస్థితి కూడా ఉంది. ఉదయం సుమారు 10:40 సిట్ అధికారులు ఎదుట హాజరయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయనకు కేవలం భోజనం విరామంగా కేవలం 30 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మరోసారి విచారిస్తూ ఉన్నారు. అంటే సుమారుగా ఉదయం 10:40 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 8 గంటల సమయం దాటింది. సో ఇప్పటి వరకు అతని నుంచి కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసు తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతి అన్న, వీళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు. అప్పట్లో వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు అండలతోనే తాము ఇదంతా కూడా చేశాము, పై స్థాయి అధికారుల వల్లే చేశామంటూ కూడా వాళ్ళు అయితే సిట్ అధికారులు ఎదుటైతే ఒప్పుకున్నారు. అయితే ఈ రాజకీయ నాయకులు ఎవరు అనేది ప్రస్తుతం సిట్ తేల్చే పనిలో ఉంది. ముఖ్యంగా ఎవరికి అంతిమ లబ్ధి చేకూరింది అనేది ప్రస్తుతం సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు వివరాలు రాబడుతూ ఉన్నారు. మరికొద్ది గంటల సేపు నవీన్ రావును విచారించే అవకాశం ఉంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యే అలాగే ఇతర నాయకులను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.